బ్యారిస్టర్ పార్వతీశం రెండవ భాగం. ఎడింబరో రావటముతోనే ఈ ఊళ్ళో ఇండియన్ అసోసియేషన్ అంటూ ఒకటి ఉన్నదని తెలుసుకుని మొదటి రోజునే ఆ అసోసియేషన్కు ఒకసారి వెళ్లాను. కాని మళ్లీ వెళ్లలేదు. ఈ మధ్యనే రాజును ఒక మాట తీసుకుని అక్కడికి వెళ్లాను. రాజు నన్ను అందులో సభ్యుడిగా చేరమని సలహా ఇచ్చాడు. సరే అన్నాను. ఆ అసోసియేషను ఓ రకంగా పెద్దదిగానే కనపడ్డది. అందులో సుమారు మన దేశము నలుమూలల నుంచి వచ్చినవారు 100 నుండి 150 మంది దాకా మెంబర్లున్నారు. ప్రతిరోజూ యూనివర్సిటీకి వెళ్లేప్పుడు, సాయంకాలం తిరిగి వెళ్లేప్పుడు, లేక మధ్య 1-2 గంటలు క్లాసుకు మరో క్లాసుకు మధ్య విరామం వచ్చినప్పుడో ఇక్కడకు వచ్చి కూర్చోవడం, లైబ్రరీ పుస్తకాలు చదువుకోవడం లేక పాఠాలు చదువుకోవడం చేస్తుంటారు విద్యార్థులందరూ. మన తెలుగువాళ్లే ప్రత్యేకము 30-40 మంది దాకా ఉన్నారు. ఇంతమంది అదివరకెప్పుడూ మెంబర్లుగా లేరట. ఇదేదో గాలిపాటులాగా మన తెలుగువాళ్లందరికీ ఒక్కసారి ఇక్కడకు వచ్చి చదువుకోవాలనే బుద్ధి పుట్టి చాలామంది చక్కా రావడం సంభవించింది. ఇక్కడ కాలక్షేపానికి ఈ లైబ్రరీ ఒక్కటేగాని మరొక ఆటలు పాటలు ఏర్పాటు ఏమీ లేవు. కాని అప్పుడప్పుడు ఎవరైనా మన దేశస్థులని, ఆ దేశస్థులని, మహాకవులను, విద్వాంసులను పిలిచి ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుందట. ఒకసారి ఇలాగే మన దేశంలో జిల్లా కలెక్టరు చేసి తర్వాతను ఏదో రెవెన్యూ బోర్డు మెంబరోది చేసి ఉద్యోగ విరమణ చేసిన ఒక ఆయనను పిలిచి ఉపన్యాసమిప్పించారు. ఎందుచేతనో ఆయన ఉపన్యాసము ఎవరికీ నచ్చలేదు. ఆయన ఇప్పటికీ ఇంకా తను కలెక్టరు హోదాలో ఉన్నానని, సామాన్యమానవులందరికంటే తను ఉన్నతుండనే భావము ఉద్యోగ విరమణలో వదులుకోలేకపోయినట్లు అనిపించింది. తన హోదా, తన ఔన్నత్యము అక్కడ ఉన్నంతసేపేగాని ఇక్కడ పనిచేయదని, ఇక్కడ అందరూ సమానులేనని, ఇక్కడ ఉన్నవాళ్లలో కూడా ఏ కొద్దిమందైనా కొద్ది మాసాల్లోనో 2-3 సంవత్సరాల్లోనో అటువంటి కాని అంతకంటే పెద్ద ఉద్యోగాలుగాని చేసేవాళ్లుండవచ్చునని ఆయన గమనించలేకపోవడము విచారకరము. ఉపన్యాసము ముగించిన తరువాత తనిక్కడ జనాన్ని ఆకర్షించలేకపోయినానని ఆయన గ్రహించినట్లుంది. ఉపన్యాసం ఆఖరున వందన సమర్పణ చాలా లాంఛనప్రాయముగా జరిగింది. ఆయన వెళ్లేటప్పుడు మా అసోసియేషన్ సభాపతి, కార్యదర్శి, మరొకరిద్దరు మట్టుకు ఆయనతో కరచాలనం చేసి టాక్సీ వరకు సాగనంపారు. ఇదిలాగయిందా, మరో 4 నెల రోజులకి మన దేశము నుంచి శ్రీమతి సరోజినీదేవి అనే మహాకవయిత్రి ఒకామె ఈ అసోసియేషన్కు వచ్చి ఉపన్యాసమిచ్చింది. ఆవిడ అంత గొప్ప కవయిత్రని, చాలా పుస్తకాలు దేశభాషలో కాదుసుమండి ఇంగ్లీష్లో రాసిందని నేనెప్పుడూ విననైనా లేదు. ఆవిడ గంభీర గాత్రము, ఉపన్యాస ధోరణి, ఈ రెంటినీ మించి ఆవిడ చేసిన కవితాగానము మమ్ముల్నందర్నీ ముగ్ధులను చేసింది. సుమారు 2 గంటలసేపు చీమ చిటుక్కుమన్నా వినపడేంత నిశ్శబ్దంతో శిలాప్రతిమల్లాగా కూర్చుని విని ఆనందించాం. మాలో ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి సభానంతరము సరోజినీదేవి కరచాలనము చేసి మేము ఎక్కడ్నించి వచ్చినది, ఏమి చదువుతున్నది వగైరా వివరాలన్నీ అడుగుతూ, నవ్వుతూ, ఏవేవో చలోక్తులు విసురుతూ మరో అరగంట కాలక్షేపము చేసి బయలుదేరుతోంటే అక్కడ ఉన్న 50 మంది కూడా వీధిలోకి వచ్చి ఆవిడను కారులో ఎక్కించి కరతాళధ్వనులతో జయజయధ్వానాలతో సాగనంపాం. ఆ తర్వాత ఒకసారి డబ్ల్యూబీ ఈట్స్ అనే సుప్రసిద్ధ ఐర్లాండ్ కవి వచ్చి ఆయన ఒక 30 గంటసేపు ఆధునిక కవితారీతులను గురించి ఉపన్యసించి ఆయన రచనలు కూడా కొన్ని చదివి వినిపించారు. ఆయన చెప్పేది, ఆయన చెప్పినది, ఆయన పద్యాలలో విశిష్టత ఎంతమందికి అర్థమైనదో తెలియదుగాని ఆ ఉపన్యాసం కూడా ఎంతో శ్రద్ధగా విన్నాం. ఏవో చాలా గొప్ప విషయములు చెప్పాడు. ఈయన మహాకవి అనే భావము మాకందరకూ కలిగింది. తరువాతను కొన్నాళ్లకు మరొక చిత్రమైన సభ జరిగింది. డాక్టర్ ఆనందకుమారస్వామి అనే మహానుభావుడు మన దేశస్థుడే, కేవలం కాకపోయినా సింహళద్వీపవాసిట. ఆయన సతీసమేతముగా వచ్చి భారతీయ చిత్రకళ, శిల్పసౌందర్యాది కళా విశేషాలను గురించి ఉపన్యసించారు. అందులో తమాషా ఏమిటంటే మేజిక్ ల్యాంట్రన్ అని ఒక చిన్న పెట్టెలాంటి యంత్రం తీసుకొచ్చి ఆ హాల్లోనే ఒక బుల్లి తెర ఏర్పాటు చేయించుకుని ఈ యంత్రములో ఒక్కొక్క గాజుప్లేటు లాంటిది పెడితే ఆ తెరమీదను పిక్చర్ హౌజులోకి మళ్ళే అనేక చిత్రాలు, శిల్పాలు కనబడడం మొదలుపెట్టినాయి. ఇలా వాటిని చూపిస్తూ వాటి గురించి విపులముగా వ్యాఖ్యానిస్తూ సుమారు 1 గంటసేపు ఆయన చేసిన ఉపన్యాసము ఈనాటికీ మరువలేకుండా ఉన్నాను. నాడే నాలో ఏదో ఒక సౌందర్యతృష్ణ ప్రవేశించినది అనుకుంటాను. నాటినుంచి చిత్రకళను గురించి, శిల్పాలను గురించి తెలుసుకోవాలనే పిపాస, కుతూహలమూ పెరుగుతూ వచ్చాయి. ఆయన ఉపన్యాసమైన తర్వాతను ఆయన సతీమణి, ఆమె ఆంగ్లవనిత,
కొంతసేపు హిందూస్థానీ నృత్య విధానాలు ప్రదర్శించి చూపించింది. అటువంటి సంగీతము వినడమూ, అటువంటి నృత్యము చూడడమూ నాకదే మొదటిసారి. అందులో ఆంగ్లేయ వనిత ఈ విద్యలో ఇంత ప్రావీణ్యము ఎలా సంపాదించగలిగిందా అని ఆశ్చర్యపోయాను. ఆ తరువాత శ్రీ కుమారస్వామిగారి కోరికపైన మా కార్యదర్శి ఒక్కొక్క రాష్ట్రము నుంచి వచ్చిన ఒక్కొక్కరినీ పిలిచి వారి భాషలో ఏవైనా చక్కని పద్యాలు 1-2 చదవమని ఆదేశించారు. బెంగాలీ, హిందీ, మహారాష్ట్ర, మలయాళం, పంజాబు భాషల్లో చదివారు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన యువకులు. తెలుగు నుంచి వచ్చిన వారిని ఎవర్ని చదవమన్నా ఏ కారణము చేతనో ఎవరూ ముందుకు రాలేదు. కార్యదర్శి మన తెలుగువాడే. ఎవరనుకుంటున్నారో మహానుభావుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. అతను చటుక్కున లేచి, ఏమండి, ఇంతమంది తెలుగువాళ్లు ఇక్కడ కూర్చుని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లందరూ వారి వారి కవితలు వినిపిస్తుంటే మన తెలుగులో ఒక్క పద్యము సుమతీ శతకంలో నుంచైనా చదవగలిగిన వారెవరూ లేరా ఇక్కడ? మనకెంత అవమానము! నేను చదవలేక కాదు, మీకీ అవకాశము ముందు ఇద్దామనుకున్నాను అని వెంటనే కంఠమెత్తి హాలంతా కంగుమనేటట్టు ఒక సంస్కృత శ్లోకము ఎంతో చక్కగా అర్థవంతముగా గానము చేశారు. ఆ శ్లోకము పూర్తి కావడంతోటే మళ్ళీ ఒకసారి, ఏమయ్యా, ఎవరూ లేరా ఇప్పటికీ చదివేవారు అంటే అందరూ తలలు వంచు కూర్చున్నారు. ఆయనకేమి తోచిందో, ఏమి పార్వతీశం, నువ్వు కొత్తగా వచ్చినవాడివి, ఇంకా తెలుగు మరిచిపోయి ఉండవు. ఏమైనా సరే నువ్వు లేచి వాళ్లందరకూ సిగ్గువచ్చేటట్టు ఒక పద్యము చదివి మన గౌరవం కాపాడాలి అన్నాడు సమ్మోహనంగా ఒక్క నవ్వు నవ్వి. ఏ ఉత్సాహమో ఉద్రేకమో ఆయన మాటల్లో నన్ను ప్రేరేపింపగా నేను లేచి నుంచున్నాను. నా కాళ్ళు కొంచెము దడదడలాడిన మాట వాస్తవమే. లేవగానే పద్యం అందుకోలేకపోయాను. గోపాలకృష్ణయ్య అది కనిపెట్టినట్టు, భేష్, కాని ఇంక నీ ఇష్టం, ఏ పద్యమైనా సరే అన్నాడు. అప్పటికి నాకు వాక్కు విడివడి, అరవిందంబుల కంటె కోమలములై అందంబులై యొప్పు నీ చరణంబుల్ కఠినంబులై మొరయు మా చన్నుంగవల్ మ్రోవగా నిర్యంబోలు నటంచు పొక్కెదము ఈ కర్కశారణ్య భూపరి సంచారము కృష్ణా మీ ప్రియలకున్ ప్రాణవ్యధల్ చేయదే అని చదివాను. ఎందుకో ఈ పద్యము జ్ఞాపకం వచ్చింది నాకు. సంగీతం రాకపోయినా నిర్దిష్టముగా సుబోధకముగా ఉండేటట్టు పద్యము చదివేసరికి పద్యము పూర్తి కాకుండానే భేష్ భేష్ అన్నాడు గోపాలకృష్ణయ్య ఆనందభరితుడై. ఆనందకుమారస్వామిగారు మందహాసం చేస్తూ, ఎక్కడిదీ పద్యం, ఏమిటి దాని భావం అని అడిగారు గోపాలకృష్ణయ్యను. అతడు సంతోషముతో, ఇది భాగవతములోనిదండి, శ్రీకృష్ణుడు అరణ్య సంచారము చేసి వచ్చినప్పుడు గోపికలన్న మాటలివి అని ఇంగ్లీష్లో ఆ పద్యభావమును తర్జుమా చేసి చెప్పేటప్పటికీ కుమారస్వామిగారు చాలా సంతోషించి లేచి కృష్ణావతార తత్వాన్ని గురించి ఒక 5 నిమిషాలు వ్యాఖ్యానము చేసి ఇంకో పద్యము ఏదైనా వస్తే చదవమన్నారు. సభ యావన్మంది నాకేసి చూశారు. నాకు ఉత్సాహముతో ఆనందముతో ఒడలు కంపించింది. నేను లేచి భయపడుతూ ఆ ఘట్టములోదే నీ వడవిన్ పగల్ తిరుగ నీ కుటిలాలక లాలితాస్యమిచ్ఛావిధి జూపకున్న నిమిషంబులు మాకు యుగంబులైజనున్ అనే పద్యము కూడా చదివాను. ఇది కూడా గోపాలకృష్ణయ్యను పరవశుణ్ణి చేసింది. అతను ఇంగ్లీషు తర్జుమా చెప్పగానే ఆనందకుమారస్వామిగారు అంతకంటే పరవశుడై, ఎంత అద్భుతమైన పద్యాలు చదివాడండి కుర్రాడు అని నన్ను ప్రశంసిస్తూ మరో 2 నిమిషాలు ఆ భావాన్ని విపులీకరిస్తూ 4 మాటలు చెప్పారు. తరువాత తమిళంలో ఒకరు, మలయాళంలో ఒకరు చదివారు. హాలు దద్దరిల్లేటట్టు కరతాళధ్వనులతో సభ ముగిసింది. అందరూ నన్ను ప్రశంసించడానికి నా చుట్టూ మూగారు. గోపాలకృష్ణయ్య వచ్చి రెక్కపట్టుకుని కుమారస్వామిగారి దగ్గరకు తీసుకువెళ్లి ఆయనకు ఆయన సతీమణికి నన్ను పరిచయం చేశాడు. ఆనందకుమారస్వామిగారు నన్ను దగ్గరకు తీసుకుని భుజంమీద చెయ్యివేసి ఆశీర్వచనము చేశారు. నా ఆనందానికి అవధులు లేకపోయినా నేను అక్కడనే కూలిపోతానేమో అన్నంత నిస్త్రాణ వచ్చింది. ఎలాగో తేరుకుని అందరితో పాటు నేను అతిథులను సాగనంపి మళ్లీ లోపలకు వచ్చి కూర్చున్నాను. మన వాళ్లంతా నన్ను చుట్టుముట్టి, చిన్నవాడవైనా మన మర్యాద కాపాడావు అని నన్ను ప్రశంసించారు. చిన్నవాణ్ణి గనుకనే అంత సాహసము చెయ్యగలిగానని నేను సమాధానము చెప్పాను. చాలాసేపు అక్కడ కులాసాగా కబుర్లు చెప్పుకుని ఎవ్వళ్ల ఇళ్లకు వాళ్లు బయల్దేరాం. రాజు సంతోషము పట్టలేకపోయాడు. ఇంతసేపు మౌనముగా కూర్చుని బయటకు రాగానే నన్నొక్కసారిగా గట్టిగా కౌగిలించుకుని, భలే పనిచేశావు పార్వతీశం, నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఇప్పుడు మనం బసకు వెళ్లవద్దు, ఇక్కడ్నించి మంచి హోటల్లో భోజనం చేసి మనం పిక్చర్ హౌస్కు వెళ్లాల్సిందే అని లాక్కుపోయాడు. నేనొక రోజున బయల్దేరి రాజింటికి వెళ్లి అతన్ని కూడా తీసుకుని మా ప్రైవేటు మాస్టర్ గారింటికి వెళ్లాను.
ఆయన ఇంట్లో తీరికగానే కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. ఆయన మమ్మల్ని చూసి ఎంతో సంతోషించి, ఎంతో ఆప్యాయతతో కూర్చోబెట్టి కొన్ని రకాల కేకులు, బిస్కెట్లు, బ్రెడ్డు వగైరా ఫలహారాలు, టీలు అందించారు. ఎంతో కులాసాగా కబుర్లు ప్రారంభించాడు. మీ పనికేమి మేం అడ్డురాలేదు కదా అన్నాడు రాజు మర్యాదకు. నాకు ప్రస్తుతము పని ఏమీ లేదు. పని ఉన్నా మీరు వచ్చారంటే ఎంత పనైనా మానుకుని మీతో కాసేపు కాలక్షేపము చెయ్యాలనే ఉంటుంది నాకు అంటూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతూ, ఏమిటి ఇక ముందు ఏమి చేస్తావు అన్నాడు నాతో. నేను మీ సలహా కోసమే వచ్చాను. యూనివర్సిటీలో చేరవలసిన సమయం వచ్చింది కదా. నేనేమి చేయాలో ఏమి చదవాలో నాకేమీ తోచలేదు. మీరు సలహా ఇచ్చి నన్ను సరైన దారిలో పెడితేనేగాని వీలుపడదు. నేనిక్కడ ఉన్నన్నాళ్ళూ నాకీ గౌరవ గార్డియన్గిరి మీకు తప్పద్సుమండి. మీరు వద్దనడానికి వీలుపడదు. వద్దన్నా నేను వదిలేవాణ్ణి కాదు అన్నాను. పొరపాటు శ్యామ్, నువ్వు ఏ కారణం చేతనన్నా వదిలించుకుందామని చూచినా నేను మట్టుకు నిన్ను వదలనబ్బాయ్. మీ ఇంటి దగ్గర్నించి పారిపోయి వచ్చినంత సులువుగా నా చేతుల్లోంచి తప్పించుకు పారిపోలేవు. అలాంటి ప్లాన్లేమీ వెయ్యకు అన్నాడు నవ్వుతూ. సరేలేండి, అయితే ఏమి చేస్తాం? రోగి కోరిన పథ్యం, వైద్యుడు చెప్పే పథ్యం రెండూ ఒకటైతే బాధేలేదు అన్నాను నవ్వుతూ. అయితే నీకు ఏం చదువుదామని ఉంది? ఎంతకాలం ఇక్కడుండడానికి అవకాశం ఉంది నీకు అన్నాడు. నాకు ఎంతకాలమైనా ఉండాలనే ఉన్నది. మా వాళ్ళు ఇంటి దగ్గర నాకోసం చాలా బెంగపెట్టుకున్నారు. మా తల్లిదండ్రులకు నేను ఒక్కణ్ణే సంతానం. వెంటనే చదువుమాని వచ్చేయమని వ్రాశారుగాని నాకది ఇష్టం లేక ఇక్కడ ఉండి ఏదో పరీక్ష పూర్తి చేసుకుని వెళ్ళుదామనే నిశ్చయంతోటి ఉండిపోయాను. అందుచేత 2-3 సంవత్సరములలో ముగించుకునే పద్ధతి ఏదైనా ఆలోచించి చెప్పాలి. నేనిక్కడకు వచ్చేటప్పుడు నన్నిక్కడికి వెళ్లమని చెప్పిన మిత్రుడు బ్యారిస్టరు చదవమని సలహా ఇచ్చి పంపాడు. ఇంక మీ సలహా ఏమిటో చెబితే సంతోషిస్తాను అన్నాను. సరే, బాగానే ఉంది. బ్యారిస్టర్ చదువుకు మధ్య మధ్యను లండన్ వెడుతూ వస్తూ ఉండాలి. అందుకని ముందు ఇక్కడ ఎంఏలో చేరు అన్నాడాయన. అంటే నేను తెల్లబోయి, ఎంఏలోనా అండి అన్నాను. అవును మరి, లేకపోతే ఏమిటనుకుంటున్నావు? అంత కంగారు పడతావేమిటి? మీ దేశంలో అయితే ఏమి చేస్తారు మరి ఎంట్రన్స్ అయిన తర్వాతను అన్నాడు. అబ్బో, మా దేశంలో కావలసినంత మారణహోమం ఉందండి దానికి అనగానే, వాట్ 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 ఈస్ దట్? ఓ మై గాడ్ అన్నాడు నవ్వుతూ. మరేం లేదండి, అదేదో మా దేశంలో సామెత. మా దేశంలో ఈ ఎంట్రన్స్ని స్కూల్ ఫైనల్ అంటారు. అది కాగానే ఇంటర్మీడియట్ అని 2 ఏళ్లు చదవాలి. ఆ తరువాత బిఏ మరో 2 ఏళ్లు చదవాలి. ఆ పైన ఓపిక ఉంటే, ఇతర సాధన సంపత్తి కూడా ఉంటే ఎంఏ మరో 2 ఏళ్లు. బిఏలోనూ ఎంఏలోనూ ఏ విషయంతో పూర్తి చేయాలనుకుంటామో దానికి సంబంధించిన విషయాలు ప్రాథమికముగా ఇంటర్మీడియట్లోనే ప్రారంభిస్తారు అన్నాను. అబ్బా, చాలా గొడవుందే. ఆ బాధ ఏమీ ఇక్కడ్లేదయ్యా. ఎంట్రన్స్ కావడముతోటే మధ్యమెట్టేమీ అక్కర్లేకుండా ఎంఏలో చేరడమే. నేన్నీకు చెప్పిన చదువంతా మీ ఇంటర్మీడియట్ కోర్స్ అయి ఉంటుంది. అందుచేతను ఎంఏలో చేరు. నీకు సైన్స్ చదవాలనుందో ఆర్ట్స్ చదవాలనుందో తేల్చుకోవాలి. నువ్వు బ్యారిస్టర్ చదవాలని అనుకుంటున్నావు కనుక సైన్సు తలపెట్టవద్దు. ఆర్ట్సు సబ్జెక్టు తీసుకోవాలి. ఇందులో అనేక భాషాశాస్త్రాలు కావలిస్తే చదవచ్చు. హిస్టరీ, పాలిటిక్సు, ఎకనమిక్సు, ఆర్టు, లిటరేచరు, ఫిలాసఫీ మొదలైన సబ్జెక్ట్సు 30 ఎన్నో ఉంటాయి. ఇందులో నీకిష్టమైనవి, ఒకదానికొకటి సన్నిహితముగా ఉండేవి 12 విషయాలు ఎన్నుకుని సంవత్సరానికి 4 చొప్పున 3 ఏళ్లలో పూర్తి చేసుకోవాలి. అప్పుడు ఎంఏ డిగ్రీ ఇస్తారన్నారాయన. అయితే 3 ఏళ్ల తర్వాతనే పరీక్షలన్నమాట అన్నాను. అది నీ ఇష్టం, నీ ఓపిక అన్నారు. అంటే అన్ని సబ్జెక్ట్సు క్షుణ్ణంగా చదువుకుని ఏ సంవత్సరం చదివిన విషయాలు ఆ సంవత్సరంలోనే పూర్తయిపోతాయి కదా. మళ్లీ వాటి ప్రసక్తి ఉండదు గనుక ఏ సంవత్సరంలో చదివినవి ఆ సంవత్సరం 4 విషయాల్లోనూ పరీక్షకు కూర్చోవడం ఒక సులువైన పద్ధతి. లేదన్నావు అన్నీ జ్ఞాపకం పెట్టుకుని 3వ సంవత్సరం ఆఖర్న ఈ 12ంటికి కూర్చోవచ్చును. అది కొంచెం కష్టమైనా ఎక్కువ బాగుంటుంది. దాన్ని ఎంఏ ఆనర్స్ అంటారు. అందుచేత నీ శక్తి సామర్థ్యాలు నిర్ణయించుకోవలసిన వాడవు నువ్వు. ఆ పైన బ్యారిస్టర్ బెడద ఒకటుంటుందాయన్ నీకు. ఈ రెంటికీ తూగగలవా? లేకపోతే ఏ ఏటికాయేడు పరీక్ష కూర్చుంటావా? ఏదో నిర్ణయం చేసుకుని రేపో ఎల్లుండో యూనివర్సిటీకి వెళ్ళు. అక్కడొక దరఖాస్తు ఫారము తీసుకుని అందులో ప్రశ్నలకు సమాధానములు వ్రాసి డబ్బు చెల్లించు. ఇది మొట్టమొదట చేయవలసిన పని. నీ నిర్ణయము రేపో ఎప్పుడో చెప్పు అన్నాడాయన. సరేనండి, అలాగే, చాలా సంతోషం. మిమ్మల్ని శ్రమపెట్టాను. చీటికి మాటికి ఇలాగే వచ్చి మిమ్మల్ని శ్రమపెడుతూ ఉంటానని హామీ కూడా ఇస్తున్నాను. సెలవు అని మా బసకు మేము వచ్చేశాం. బ్యారిస్టర్ పార్వతీశం. సమర్పణ
ఎడవల్లి అసోసియేట్స్. నిర్వహణ అరిలా స్టూడియోస్. ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాల. స్టూడియో సౌండ్ సిటీ హైదరాబాద్.